తీయండి అమ్మ. భోజనం చేసి వచ్చాం కదా. హల్లెలూయా. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 50వ అధ్యాయము 7వ వచనం. చాలు చాలు బిడ్డ. ఎంత మధురమైన మాట చూడండి. దేవుని బిడ్డలారా, ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెప్పు. ఎవడు నా ప్రతివాది? ఎవడు చెప్పు. నీ ప్రతివాది ఎవడు? నీ శత్రువు ఎవడు? నిన్ను బాధపడుతున్న శత్రువు ఎవడు? నీ విశ్వాసాన్ని చమకినట్లుగా చేస్తున్న ఆ పిశాచి ఎవడు? నీ హృదయంలో ఉన్న భయాన్ని తీసి విడిచిపెట్టిన వాడు ఎవడు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పూజ చేయుటే పుణ్య మార్గమని కొందరు, ఆరాధనలే ఆత్మశాంతి అని కొందరు. పూజ చేయుటే పుణ్య మార్గమని కొందరు, ఆరాధనలే. సూసన్న, సిస్టర్ సూసన్న గారు రాసిన పాటలది. నా చిన్నప్పుడు పాడుకునేవాడిని. అవతార పురుషులైన ఆపదలు తప్పులేదు, అవతార పురుషులైన ఆపదలు తప్పులేదు, రక్షించువాడు క్రీస్తు యేసు కుమారుడు. పాపమునకు జీవితం మరణము, అదే నీకు శిలలో జన్మ కర్మ పాపము. ప్రియ సహోదరి సహోదరుడు, ఎవరు నీతో యుద్ధం ఆడుతున్నారు? ఎవరు నీతో పోరాడుతున్నారు? ఎవరు నీతోటి? మొన్న ఒకరింటికి వెళ్తే అది మనవడికి నేర్పుతున్నాడండి. ఏమని తెలుసా? ఏయ్ ఏయ్ అని పిల్లరా, రే పిల్లరా, రే అని పిల్లరా. ఎంత దారుణం చూడండి. వాడికి ఇప్పుడే ఒక నేర్పితే రేపు పొద్దున ఏం పట్టుకుంటాడు? వాడు ఏం పట్టుకుంటాడు చెప్పండి? హల్లెలూయా. ఏమి నేర్పాలో తెలుసా? నువ్వేమి నేర్పకపోయినా నువ్వు వదిలేసావంటే ఏమన్నా తెలుసా? నా బిడ్డ నా చేతుల్లో లేడు ప్రభువా, నా కుమార్తె నా చేతుల్లో లేదు, నీ చేతుల్లో ఉంది. నీ చేతుల్లో ఉన్నాడు. నువ్వు మోస్తే మహిమగా ఉంటుంది. హల్లెలూయా. 50వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఇప్పుడు 9వ వచనం చదవమ్మా. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయును. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయును. ఏ హాయి? సహాయం. చెప్పాలి. సహాయము. తలుపు దగ్గర ఉన్నాక దేవుడి సహాయం చేస్తాడు. హల్లెలూయా. దేవుడి సహాయం చేస్తాడు. మరుగైపోలేదు నువ్వు, నిన్ను మర్చిపోలేదు దేవుడు. ఆయన నీ కుడి చేయి పట్టుకుని లేవనెత్తబోతున్నాడు.
విషయం చదవండి అన్నమాట. మీలో యెహోవాకు భయపడి భయపడాలి. తర్వాత ఏం చేయాలి? ఆయన సేవకుని మాట వినువాడు ఎవడు? చాలమ్మ, చాలు చాలు చాలు. ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరువులను నడుగుడి. రాజబెట్టిన రాజబెడుతుంటే బొగ్గుల మీద అగ్గి మీద బొగ్గులేసి ఊదువలో కదా మనం రాజ పెడుతున్నప్పుడు నీతిని అనుసరించు. ఏమండి? అబ్రహాము నీతిగా ఎంచబడ్డారు. అబ్రహాం గారు నీతిగా ఎంచబడడం ఆ తరంలో అయితే ఆ నీతిని అనుసరించి హల్లెలూయా హల్లెలూయా చెప్పండి హల్లెలూయా భయపడ్డాడు కూడా. అబ్రహాము భయపడ్డాడు. ఎక్కడ? భార్య 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 రాజుగారి దగ్గర నువ్వు నాకు చెల్లెలు అని చెప్తాను అని భయపడ్డాడు. ఏమంటే అడిగింది, నువ్వు కనుక నా భార్య అని తెలిస్తే నీకోసం నన్ను చంపించేస్తారు అని ఇలా చెప్పు, అప్పుడు నన్నేం చేయరు అన్నాడు. కానీ డైరెక్ట్గా పరలోకం నుండి సింహాసనం నుండి మాట్లాడు స్వరం వచ్చేసింది భూమి మీదకి. ఆమె నా దైవజనుడు యొక్క భార్య దైవజనుడు, ఆమెను టచ్ చేశానంటే మొత్తం కుప్ప కూలిపోతా అన్నప్పటికీ గబగబ తెల్లారినప్పటికీ లేచిన కాంచి ఏం చేశాడంటే హల్లెలూయా ఒక్క రాత్రిలో అబ్రహాము కోటేశ్వరుడు అయిపోయాడు. కొట్ట చెప్పట్లు అబ్రహాము ఎందుకు చెప్పలేదయ్యా నువ్వు? నీ దేవుడు ఏమో నాతో మాట్లాడాడు కాబట్టి బతికిపోయాను. హల్లెలూయా. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినవాడు ఎవడు? సేవ అంటే ఏంటి? 5 పాటలు 4 బైబిల్ పట్టుకుని తిరుగుతున్నా. సేవ అంటే ఏంటో తెలుసా? సేవ అంటే చావు. హల్లెలూయా. సేవ అంటే ఏంటి? చావు, మరణం, రణం, ప్రతి క్షణం. హల్లెలూయా హల్లెలూయా. తమ్ముడు చేయమ్మా. హల్లెలూయా హల్లెలూయా. తర్వాత నెక్స్ట్, ఏ బండలో నుండి చెక్కబడుతురో అది ఆలోచన చేయి. ఏ గుంటల నుండి త్రవ్వబడుతురో అది ఆలోచించండి. కొట్టు చెప్పండి. సరిపోదు. నమ్ముందు సిలువ అభిని కలకసన్నదేనారు పరమా జీవము నాకు నివా తిరిగి నాకు పరమా వచ్చిన
యేసు చాలును, యేసు చాలును, ఏ సమయమైనా, ఏ స్థితికైనా, నా జీవితములో యేసు చాలును. అలాగా పెడుతుంటే ఇంకా జీవితకాలం యేసుతో నడిచే వాళ్ళం మనం ఎలా చెప్పాలి? హల్లెలూయా, హల్లెలూయా. జయరాజు యేసు చేత కింద సేవకుడు స్థితి. ముగింపులోకి వచ్చేస్తున్నాను. ఒకటే ఒక మాట, 55వ అధ్యాయము 5వ వచనం. పరిగెత్తి వచ్చేదరు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గములను విడువవలెను, దుష్టులు తమ తలంపులను మారవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. చాలమ్మా, జాలి పడతానంటున్నాడు, బహుగా క్షమిస్తాను అంటున్నాడు. నా దేవుడికున్న గొప్ప లక్షణాలు ఏంటో తెలుసా? జాలి పడడం. ఎంత ఘోర పాపాత్మలమైనా సరే, హల్లెలూయా, ఎంత నీచాంతి నీచులమైనా సరే ఆయన జాలి పడతాడు. సువష్టపురం అనే ఒక ఊరుంది. సువష్టపురమా? ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ దొంగలే. ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ గజ దొంగలు. అయితే ఆ ఊరు దైవజనుడు సువార్త చేశాడు. పైగా ఎవరికంటే గజ దొంగలందరికీ పెద్ద గజ దొంగకి సువార్త చేయాలి. మర్యాదగా వెళ్ళిపోతావా, లేకపోతే నీ మాంసం కోసుకుని తినేమంటావా అని అడిగారు. నా మాంసం కోసుకుని తినేసినా పర్లేదు, కానీ నేను మీకు సువార్త చెప్పడం మాన్నాను అన్నారు. చాలా చేశారు, చాలా. ఆయన తెచ్చుకున్న డ్రమ్ము పట్టిపోయారు, ఆయన తెచ్చుకున్న బట్టలు అట్టిపోయారు, ఆయన మంచం కొంచెం అన్నట్టిపోయారు. కానీ సువార్త మాత్రం మానలేదు. చివరికి ఎన్ని చేసినా, ఎన్ని హింసలు పడుతున్నా ఇతను రావడం మాంతలేదని అసలు ఏంటో తేల్చుకుందామని చెప్పి ఆ పెద్ద ఆయన అతని దగ్గరికి వచ్చాడు. వచ్చి అతను ఏం చెప్తాడో విందామని కూర్చున్నాడు. అప్పుడు ఆయన యెషయా గ్రంథం 55వ అధ్యాయము ఇదిగో ఈ 5వ వచనం చదివాడు. చదవండి ఆ మాట. నీవు ఎరగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి. అమ్మ అక్కడ అండర్లైన్ చేసుకోవాలి, 2 సార్లు ఉంటుంది. చూడు నీ దేవుడైనా అదే. హల్లెలూయా. ప్రసంగం ముగిస్తున్నాను. నీ దేవుడైనా, ఇప్పుడు యెహోవా ఎవరు చెప్ప
మన దేవుడే ఆ? రోషం గల దేవుడను. యెహోవా ఎవరు? యెహోవా ఎవరు చెప్పలే. ఆ? ఎంత రోషం గల దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. చదవమ్మా. ఈ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ. ఆ మాట అంటర్లైన్ చేసుకో. అన్ని అంటర్లైన్ చేయమంటాడు కానీ సైతాన్ గారికి ఈ మాట అంటే కుళ్ళు, ఆడికి ముళ్ళు, మనకి ఒళ్ళు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆడికి కుళ్ళు, మనకి ఒళ్ళు. స్తోత్రం. మా అమ్మని అడిగాను, అమ్మ లావు అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగాను. మా అమ్మని 3 పూట్ల బైబిల్ చదివే అమ్మ చెప్పాలి కొట్టింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చదివే మళ్ళీ మా అక్కారింటికి వెళ్ళాను. దారిలో ఒకడు ఉన్నాడు, ఆడి పేరేమో దెయ్యాల మొగుడు. ఏం పేరు? ఇసలా ఆ పేరు ఎలా ఉందో వెరైటీగా అని అడిగాను. ఇప్పుడే లాభాలంటే ఏం చేయాలంటే ఆడన్నాడు బెల్లం ముక్క, తర్వాత ఏ కాయలొత్తి ఏంటి కాదు కాదు రాంబల పండు. మొత్తం తొక్కలో ఒకటి మేము ఎత్తుకైపోతుంది కదండి. రాంబల పండు. ఈ బెల్లము రాంబల పండు 2 కలిపి తినేరు అన్నాడు. శుభ్రంగా తినేస్తే కూడా ఏంటి బద్దలు కూడా ఏంటంటే ఆడగట్ట ఎల్లరూ రావడం వండ పొలం కదా ఇలా చేసింది అది. సోదరు చెప్పండి. అలా ఏసైపు మా ఇంటి చెల్లించు. నేను నా కూడా 89 సంవత్సరాల ఒక ముసలాయన నా ఫ్రెండ్. అతను ఏం చేసేవాడంటే నేను అతను ఇద్దరు బండి మీద వెళ్తూ ఉండేవాళ్ళు. హల్లెలూయా. మా ఇద్దరు పని ఏంటంటే ఇప్పుడు చెప్పను, వచ్చే నెల చెప్తాను. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అతను ఏం చేసేవాడంటే నేనేమో డబ్బులు పరిచయం కొంత బడాయిగా ఎలా చేసి ఇలా 1 2 3 4 5 ఆయన ఏం చేసేవాడు తెలుసా? వెనక్కి తిరిగి ఇలా తీసి అంచుంచి ఇలా లెక్కట్టుకుని మళ్ళీ లాగెట్టుకుని అప్పుడు ఇచ్చేవాడు. ఇప్పుడు అర్థమైందా? కాగిన పాలుకి స్తోత్రం చెప్పరా? అది చెప్పండి. హల్లెలూయా. తండ్రి నాయన చవరి పొట్టు చంద్రాయన గంట మాత్రం ఉంది ఆపినారు. ఈ సంవత్సరం అంటే ఎవరిని కోరు పాపాలు చేశాను. వచ్చే సంవత్సరం తలగా ఇంతలా ఉంటాను. తండ్రి నేను పన్నెండు చూతురు అయిపోయింది అక్కడ. అమ్మా ఏం చేశాను? అన్నప్పటికీ పక్కనున్నవాడు చెయ్యి తగిలింది నాకు. పక్కనున్నవాడు కూడా అయిపోయింది అంతే. సోదరు చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. వీళ్ళరా నక్క తాంబేలు పోటీ వేసుకునేట నక్క కుందిలో 2. హల్లెలూయా హల్లెలూయా. ఎవడు ముందు పరిగెడతాడో తెలుసుకున్నా రాయ అన్నదంట. ఎవరితోటి అందరితో ఏదో ఉందని. హల్లెలూయా. సోదరు చెప్పండి. హల్లెలూయా. నువ్వు అలాగన్నావా? ఇలాగమ్మా నువ్వు అలాగన్నావా? నక్క చాలా వెరైటీస్ అంట. 2 కాకులేమో మాసాన్ని మోసుకెళ్తున్నాయంట. కిందుండి నక్క ఐడియా ఆలోచించిందంట. ఎలాగైనా సరే ఆ మాంసం నేను తినేయాలి అనుకుందంట. ఈ నక్క అనంట కాకి బావా అని పిలిచిందంట. అదే చెప్పండి. అప్పుడు ఏమనంటే ఏంటి అని అడిగితే తేడా
వద్దని మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారట. ఆ రెండు కనకలని మాసం పట్టుకుని ముక్కనే ఇలా రెండు ముక్కలు పట్టుకు వెళ్ళిపోతున్నారట. ఇది ఆ ఎవరికి వెళ్ళామంట, అసలు నీ స్వరం వింటే ఎలా ఉంటుందో తెలుసా? మామూలుగా ఉండదు, కమ్మగా ఉంటుంది. కోకిల స్వరం కూడా పనిచేయదు. అంటే కాకి కొంచెం బాగా ఉబ్బుపోయి ఇప్పుడు మళ్ళీ బాబోయ్ ఆ స్వరం అంతలా ఉంటుందంటారా, అంతలా ఉంటుందా నా స్వరం అనుకునే కాకి అనుకుంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమైందంటే ఇప్పుడు ఈ కాకి కుదురుండక రెక్కతో అలా అంటుందండి, మాటనే బాబు కింద నుంచి మాటనే బాబు, కింద నుంచి మాటనే బాబు అని అంటుందంట. అప్పుడు ఈ కాకి కూడా ఏమదంట అంటుందంట, కాకిలారా మీ స్వరము ఎంత మధురమో మీకే తెలీదు, దమ్ముంటే ఒక్కసారి కావాలి చూడు అందంట. అప్పుడు ఈ రెండు కాకులు ఏమనుకున్నాయంటే, అయ్యో విన్నాను మనకి అవదు, మన స్వరం సంగతే ఒకసారి ఇద్దరు ఒకేసారి అన్నామే కావాలి అంటుందంట. ఆ మాంసము వచ్చి ఎక్కడంటే నక్కనే పడగానే నక్క పట్టుకుని ఎగిరిపోయింది. సోదరు చెప్పండి, ఇప్పుడు ఎవరు పోలైపోతుంది మాసం ఇంకా అలలయ్యా. సోదరు చెప్పండి, పాపం రెండు మాంసం ముక్కలు అందంగా తెచ్చుకున్నాయంట. అలా రెండు జంతువులు అలలయ్యా తెచ్చుకుని ఎదురుకుండా పెట్టుకుని కాల్చుకుని ఒక్కొక్కటి తిందామే అని అనుకున్నాయంట. హల్లెలూయా అనుకుంటే ఇలాగా అనుకుంటే దాంట్లో పంచుకుంటాం కదా. ఇప్పుడు ఓ పెద్ద చేప ఉంది, ఈ మాత్రం చేప వాటలు వేస్తామా, అలా నరికేసి ముక్కలు వేస్తారు కదా. బుర్రకాయని రెండు ముక్కలు చేస్తారా, ఒక ముక్క చేస్తారా, ఒక దాన్ని కూడా ముక్కలు చేసేస్తారు. ఈ ముక్కలో ఒక ముక్క ఎక్కువ వేయబడితో భూతతో పెట్టి చేస్తాం మనం. అలాగే ఇది తీసుకుంటావా ఇది తీయాలా తెలుస్తుంది కానీ ఇది ఎక్కువ ముక్క ఉంది, ఇది ముక్క ఎక్కువ వేసావు ఆడే ఇచ్చాయి అర్థం కదా. అలాగా అమ్మా ఏమైంది తెలుసా, ఫ్యాన్ ఉంది కాబట్టి ఫ్యాన్ కట్టండి. హల్లెలూయా, ఫ్యాన్ కట్టేస్తే శుభ్రంగా ఉక్కు పోసి నిద్ర రాకుండా ఉంటుంది. హల్లెలూయా, సోదరు చెప్పండి. కట్టకమ్మా, హల్లెలూయా, సోదరు చెప్పండి. ఈ రోగం నక్క అలా దారి నడుతుందంట. వెళ్తుంటే హల్లెలూయా వీళ్ళిద్దరు కట్టడేసుకున్నారు. నాకు ముఖ్యంగా వచ్చింది, నీకు ముఖ్యంగా వచ్చింది, నీకు ముఖ్యంగా వచ్చింది, నాకు ముఖ్యంగా వచ్చింది. ఇప్పుడు కంగారు నాయన నేను ఉన్నాను ఇక్కడ అని చెప్పి ఒక ముక్క ఎక్కువైంది అంతేనా, కంగారు పడగాలి ఆ ముక్కకి ఇచ్చాయి. నేను తినేసింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో ముక్క దాంట్లో ఇప్పుడు ఇది ఎక్కువైంది, నువ్వు కంగారు పడు. ఈ ముక్క తినేసింది, చివరికి చెప్పులు మిగిలిన మాసాలు 2 మాసాలు ఎవరు తినేరు, ఎవరండి నక్క తినేసింది. హల్లెలూయా, నక్కకు ఒక కాయల కోసం ఎగిరి కాయలు వచ్చాయి. బాగా నచ్చలేదు బాబా కాయలు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. నక్క అనగా అర్థం ఏమిటంటే తెలుసా, స్వార్థము. ఏంటి చెప్పండి అమ్మా, స్వార్థపూరితమైన హృదయం ఉండకూడదు. నువ్వు దేవుడి చేత దేవుని చేత నేను దీవించబడాలన్న వాళ్ళు మాత్రమే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళరా 52వ అధ్యాయము 52వ అధ్యాయము 7వ వచనం. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్తను ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న
వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. కోటు చాపాలు. హల్లెలూయా హల్లెలూయా. ఏమండి, కొత్త నిబంధన గ్రంథములోనే 4 మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, లూకా సువార్తలు రాస్తున్నాయి. ఆ 4 సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి ప్రత్యక్షంగా రాస్తున్నాయి. కానీ ఒక 66 పుస్తకం ఒకటి ఉంది. చిన్న బైబిల్ అని అంటారు, చిన్న పరిశుద్ధ గ్రంథం అంటారు. అది దాని పేరే యెషయా ప్రవచన గ్రంథము. హల్లెలూయా హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఎంత ఆశ్చర్యమైన మాట చూడండి, సువార్త ప్రకటించొచ్చు, సమాధానము ఏంటి అలా సమాధానం చాటించారు కాబట్టి ఇక్కడ ఇంత మంది బిడ్డలు ఆశీర్వదించబడడానికి వస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా. సమాధానాన్ని మోసుకుని వెళ్ళాలి. ప్రశ్నలతో వచ్చే వారికి జవాబులతో వెళ్ళబోతున్నారు ఇంటికి. హల్లెలూయా హల్లెలూయా. జవాబుగా ఉండబోతున్నాడు దేవుడు. జవాబుగా రాబోతున్నాడు యేసయ్య. యెషయా గ్రంథంలో మరొక మాట చదివితే చాలా చాలా బాగుంటది. 8వ వచనం చదవండి. ఆలకించుము, నీ కావలి వారు పలుకుచున్నారు. ఎలాగెలాగా? ఆలకించుము, నీ కావలి వారు పలుకుచున్నారు. కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. ఏం చెప్తున్నారు? కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ కూడుకున్నామా లేదా చెప్పాలి. ఎవరిని కుర్చీలు ఎవరేమన్నారు? అయ్యారు కుర్చీలో కూర్చున్న వారికి 100 రూపాయలు కట్టాలి. కింద కూర్చున్న వారికి ఫ్రీ. ఒక అతను ఉన్నాడు, యాగిడికి కుర్చీలో కూర్చుంటే అది కుళ్ళు ఎందుకు ఇడికి అనుకుంటున్నాడు. వాళ్ళ కుళ్ళు కాదు, నీ ఒళ్ళుకి నిద్ర వచ్చేస్తుంది, వాక్యం లోనికి వెళ్ళలేదు. హల్లెలూయా. మా చర్చిలోని కుర్చీలు అసలు వేయడానికి వెళ్ళలేదన్నాను. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అద్భుతం ఏంటో తెలుసా? సువార్త ఆ కింద సువార్త ఆగాడు. ఏ మానము? మళ్ళీ చెప్తూ, అసలు మానము అంటే ఏంటి? సృష్టి ధర్మం. సృష్టి యొక్క ధర్మాన్ని మానము అంటారు. మానము నుండి మనుషుడు వస్తున్నాడు. మానవుడు అనే పదము కూడా మానవులో నుంచి వచ్చింది. మర్యాద అనేది కూడా మానవులో నుండి వచ్చింది. భూమి మీద మానము అంటే రహస్యము. ఏ రహస్యము? సువార్తిక రహస్యము. ఇప్పుడు సువార్తిక రహస్యము ఎలా చేయమంటున్నాడు? ప్రకటించమంటున్నాడు. అంటే గట్టిగా అరిచి చెప్పమంటున్నారు, ప్రకటించడం. అందుకే మరి ఈ బాక్సులు, ఈ మైకులు ఇవన్నీ పెట్టుకునేది. అంతేగాని మీరందరూ చెవిటలేరు కాదు. హల్లెలూయా. రాడు తలగారు చెప్తున్నాడు, ఎంత గట్టిగా చెప్తే కానీ మనకి అర్థం అనుకుంటాను తిన్నాడు అంటాడు ఒక అతను. అయ్యా బాబు మహానుభావ, మీకు ప్రత్యేకమైన వందనములు ఇవ్వాలి. ఏమిటంటే నిశ్చయముగా వాక్యమును ప్రకటించమన్నారు. తర్వాత అమ్మ కూతురా కొంచెం బుల్లెట్ రైల్లో వెళ్ళిపోతుంది. అలా కాకుండా మామూలుగా జన్మభూమి రైల్లో వెళ్ళాలి. అదేనయ్యా రక్షణ. ఏ సమాచారం? పక్కన అందరూ అన్నది రక్షణ రక్షణ. అదేనయ్యా. ఇప్పుడు మీరు వెళ్ళి రోడ్డు మీద చూడండి, అరగంటకు ఒకరు ఎవరు దొరుకుతున్నారు?
రక్షక భటులు కనబడుతున్నారు. రక్షక భటులు అంటే ఎవరు? జ్ఞానంతో ఇంకా అనకండి ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా. రక్షకానా వందనాలు శ్రీ. రక్షకానా వందనాలు శ్రీ. ప్రవక్త గారు ఇక్కడ ఉన్నప్పుడు ప్రవక్త గారితో పాటు ఆయన ఉండాలి. నాకంటే ముందు తినేసి వచ్చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. నీ దేవుడు ఏలుచున్నాడు, ప్రచురించుమని పాదములు. హల్లెలూయా. నీ పాదాలు చూసుకో. కొంతమంది పాదాలు కూడా దాచేసుకుంటారు. హల్లెలూయా. ఎందుకంటే ఒక ఏరేమో తూర్పుకు పోద్ది, ఒక ఏరేమో పడమరైపోద్ది, ఒక ఏరేమో ఉత్తరానికి పోద్ది. మీకు వెళ్ళి లేదు కదా, నాకు వెళ్ళిపోయి. హల్లెలూయా. మా అమ్మ దగ్గరికి వెళ్ళాను. మీ బాగున్నాయా, మీ అమ్ముకున్నాయా, లేకపోతే నాన్న మీ బాగున్నాయా, మీ అమ్ముకున్నాయా అని అడిగాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒరే మాకు అవ్వటి లేవురా. వంకాయ తోటలో చెత్త ఎక్కున్నప్పుడు నువ్వు గొడవ చేసేసుకున్నావు. మా భార్య వేసేసాడు కుటుంబం. మా భార్యకి మా అన్నయ్య కాలు మీదేమో మా అన్నయ్య వేసేసాడు, చెయ్యి మీదేమో మా భార్య వేసేసాడు. హల్లెలూయా. త్యాగం తగులుతున్నప్పుడు ఇలాగ ఎట్టి అయినప్పుడు ఆ త్యాగం అయిపోయి నా కాలు మీద వేసేసాడు. నా కాళ్ళు నుంచి కిందకి వెళ్ళిపోయింది సగం. హల్లెలూయా, హల్లెలూయా. మా అన్నయ్య ఏమో వంగతో ఉండదు, మాకు వంగతో నీరు పెడతామని తవ్వుతుంటే ఉత్సవంలో ఎదించాడంటే వంగ చెట్లు అని చేసేసాడు. వేసేస్తే కాసక్కని వెళ్ళిపోతుంది. ఇలాగా అబద్ధంగా ఉన్నామమ్మా, ఇది చూడు ఉందా లేదా, ఉందా చూసారట. హల్లెలూయా, హల్లెలూయా. దీంట్లోంచి 2 అడుగులు లోపలికి పోయి కుటుంబం. అది చెప్పండి తెలుసా, లాగుతుంటే రావట్లేదు నా చెయ్య. నేనేమన్నానంటే ఒక మాట అన్నాను, అన్నయ్య నా లైఫ్ అయిపోతుందిరా అన్నాను. ఇప్పుడు అయితే అది అప్పుడప్పుడు అంటుంటాడు, అన్నయ్య నా లైఫ్ అయిపోయిందిరా అన్నాను. ఏమైందిరా అంటే రావట్లేదు, ఈ చెయ్య రావట్లేదు. అప్పుడు నా చెయ్యిని తొక్కు పెట్టి గొనుపు అలా ఇలా ఊపి కష్టంగా అయితే గొనుపుతో పాటు వెళ్ళిపోయింది నా చెయ్య. ఇదిగోండి చూసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సైకిల్ వచ్చినప్పుడే కొత్తగానే సైకిల్ వచ్చాక ఒకడు అన్నాడు, దొమ్ముంటే కొల్లు మూసుకుని తోలరు అన్నాడు. చూసావా, చడకరా చెరుపుతారు అన్నట్టుగా ఉంది. హల్లెలూయా. అప్పుడే సైకిల్ కొత్తగా వచ్చింది తమ్ముడు. సైకిల్ కొత్త ఎలా ఉంటుంది, ఇంకా పైగానే కొల్లు మూసుకుని తోలన్నాడు. ఈయన ఏం చేయాలంటే కొల్లు మూసుకుని తోలేను, ఇంకా కొల్లు మూసుకుని తోలితే వెళ్ళిపోయి దూరంలో తగిలేసిందంటే ఏంటి ఎదురుకర్ర ఉంటుంది కదా, ఆ ఎదురుకర్ర మొక్క ఎత్తుకుంది. ఇదిగో ఇక్కడ హల్లెలూయా. ఈ ఎదురుకర్ర ముక్కలు చూడైతే నా మాస మొక్క వెళ్ళిపోయి. హల్లెలూయా. ముందా కిరీటం యొక్క బాధ ఏంటో కొద్దిగా నాకు దేవుడు చూపించాడు. అరచేతుల్లో మేకలు వేసుకోవడం ఏంటో కొద్దిగా నాకు బాధ చూపించాడు. కాళ్ళలో మేకలు ఎలాగో కొద్దిగా నాకు చూపించాడు. ఇక గుండె యొక్క బాధ తెచ్చా నొప్పించు మాటలతో. ఈరోజు ఇక్కడ చాలా మంది నొప్పించే మాటలతో గాయపరచబడి వచ్చారు ఇక్కడికి. ఎంతో మంది మాటల చేత చచ్చిపోయి చీమ చవరైపోయి నెమ్మది లేకుండా, ఎంత మాత్రము సుఖము లేకుండా, ఎంత మాత్రము నీ జీవితము ఎడారిలాగైపోయిందని అనుకుంటున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది నీ జీవితం. ఈ మాట
పాట అయితే పాడరా. ఏ పాట పాడితే పెంచమ్మా? ప్రేమించడం అది ఆసక్తితో పాడతారు. కానీ 100 సంవత్సరాల క్రితం రాసిన పాట ఈ కరెంటే పోయింది. ఎందుకంటే పాత పాటలో డ్రమ్ ఇచ్చుకుని గిలిగించి కొడుతుంటే పాటలోకం దిగొచ్చేసిందమ్మా అక్కడికి. హల్లెలూయా. ఇప్పుడు హార్మోనియం పెట్టినా పాడుతున్నా ఎంత కొట్టుకుంటున్నా అభిషేకం మాత్రం రావట్లేదు. కానీ అలాగా చెట్ల ఏం తెలుసు రాత్రి ఏం చెప్పింది మొన్న ఫోన్ చేసి వంటలు చేసినప్పటికీ చుట్టాలు వచ్చారు. ఇంకా నేను మా నాన్నదేమో అనుకున్నాను, వచ్చాను కదా. చుట్టాలు వచ్చారు, వాళ్ళందరికీ వండి పెట్టినప్పుడు ఎంత తెలుసుకుంటే పొలపలు వచ్చేస్తుంటే ఆడికే ఆడికి అదే పని. నిదురపోక ప్రార్థించు వరం నీయుమా, నిదురపోక ప్రార్థించు వరం నీయుమా, ప్రార్థించు వరం నీయుమా. నేను అల్లుగా అన్నప్పుడు కనీసం లుయాని కూడా వచ్చు కదా. హల్లెలూయా. చూడండి 10వ వచనం చదవండి. సమస్త జనముల కన్నుల ఎదుట ఏంటండి? ఇందాకేమన్నారు? పరిశుద్ధ దేవుడు బట్టి. ఇందాకేం చదువు బిడ్డ? హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నారు? పరిశుద్ధ బాహువు బయలుపరిచి ఉన్నాడు. హల్లెలూయా. బాహు అంటే హస్తము. హల్లెలూయా. హల్లెలూయా. ఆ డోర్ అంటే తీయి, నీకు డోర్ తీయమంటుంది కుర్రడా. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా చెప్పి ఎక్కడి దాకా వెళ్ళిపోయారో తెలుసా? హల్లెలూయా. దేవుడు అసాధారణమైన రీతిగా మాట్లాడే శక్తి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత వేదనకరమో చూడు. 54వ అధ్యాయము 1వ వచనం చదువు. పక్కతో చెప్పండి. పిల్లలు కాదంటే ఈ పిల్లలు కాదు, ముడ్డు కడిగి సినిమడి తీసి ఈ పిల్లలు కాదు. ఆ సోకేలు పోయి హత్త పెద్దోళ్ళు లేకండి. మా ఊర్లో ఒక ఆవిడ ఏంటంటే శుభ్రంగా లేక ప్రభుని అడిగింది. ప్రభా నాయన తండ్రి, నాకు అమ్మాయిని ప్రభా, అమ్మాయిని ఎత్తే ప్రభా, ఆ అమ్మాయిని బాగా చూసుకుంటున్నాయన, కొడుకుని మాత్రమే ఒక తండ్రి, కొడుకు తెచ్చుకుంటేమో చూడ్డా ఎవడో ఒక కథ వేడిచెట్టని అందరూ చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటే నేనేమో పొద్దున్న పాస్టర్ గారికి లీటర్ పాలు ఎట్టుకెళ్తాం, మాకు అలవాటు. హల్లెలూయా. నేనేమో ముందుకెళ్ళి పని చేసుకుని దానికో మేక దిగేసుకుని
తీసుకెళ్తుంటే ఆవిడ ఏం చేసి తెలుసా, నాకు చూడగానే బాయ్ బాయో బంగారయ్యా, బాయ్ బాయో బంగారు నన్ను చూసి పాడుపడింది. కట్టుకోగలడు చెప్పండి. ఏమైంది తెలుసా, వెళ్ళింది వచ్చింది. హల్లెలూయా. ఆవిడేమో వెళ్ళింది, కరెంట్ ఏమో వచ్చింది. స్తోత్రం చెప్పండి మరి. హల్లెలూయా. ఫ్యామిలీ అయితే ఎలా ఉంటుందో అర్థమైందా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కట్టేమని అంటే కట్టేస్తాడంటే యేసయ్య. స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఈరోజు చూసి సోఫాలో పెద్ద పెద్ద మినిస్టర్లు వచ్చి పెద్ద పెద్ద ఉన్న వాళ్ళు వచ్చి కూర్చుని ఉన్నారంట ఇంట్లో. పాపం ఆవిడ ఎప్పుడే మా ఆసుపత్రి చేరేసుకెళ్ళి ఇంకా ఎత్తకుండా అలాగా నా మనవడు వస్తాడమ్మా, నా మనవడు వస్తుందమ్మా, నా మనవడు కూతురా అని చెప్పి ఇలా ఇలా అనుకుంటూ గబాలను జనాల్లోకి వచ్చేసింది. వాట్ వై వై ఈమె ఎవరు? బికాస్ నో నెవర్ అని అడుగుతుంటే అప్పుడు కూతురు అందంట, మా పని మనిషి అందంట. మా పని మనిషి అని అందంట. అంటే అప్పుడే అన్ని చదువుకుని వచ్చేసి మా ఊరు వచ్చేసి చచ్చిపోయే వరకు మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. దేవుని బిడ్డలారా, పరిస్థితులు మారలేనంతసేపు. పరిస్థితులు మారితే ఈ రోజుల్లో వృద్ధులు చూసి చాలా మందికి పైశాచికమైన బుద్ధి వచ్చేస్తున్నాయి. వృద్ధులు చూసి ఎందుకు నువ్వు అంత అసహించుకుంటున్నావు? రేపు కూడా నువ్వు అదే వృద్ధాప్యంలోకి వెళ్ళే రోజు వస్తుంది. ఈ రోజు నువ్వు ఆశ్రయించుకుంటే, ఈ రోజు నువ్వు ద్వేషిస్తే, ఈ రోజు నువ్వు కొడితే, కొంతమంది ఎవరు లేరు కదా అనుకుని ముసలాన్ని కొడుతున్నారు, తిడుతున్నారు. అలాంటి వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ చెయ్యొచ్చినది నా దేవుడు దిక్కులేని వారితో, ఇదిగో ఓ బీదలతో బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాడు నా యేసయ్య. నా దేవుడు అచంచలమైన దేవుడు, బలమైన దేవుడు, అగ్నితో నింపబడిన దేవుడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని ముగించుకునే ముందు ఒక్క మాట చదువుకుందామా? 10వ వచనం 53:10. నలగ కొట్టడానికి ఎవరు? ఆమేన్. సైలెంట్ అవ్వండి. ఏంటండి ఎంత బాధ చెప్పండి. 4వ వచనం చదవండి. ఈ మాట నిజమా అబద్ధమా? సత్యమేనా? ఆ సెకండ్ పాయింట్ చదువు మరి. ఏంటండి? ఏంటది? అంటే వ్యసనం అంటే ఏంటి? వ్యసనము, ఆసనము, సింహాసనము. వ్యసనము ఉంటేనే నీకు ఆసనం వస్తుంది. ఆసనంలో ఉంటేనే సింహాసనం ఎక్కుతావు. అంటే ఏం చేయాలి? కింద నువ్వు మొట్టమొదట వ్యసనపరుడు అని ఒప్పుకుని తినాలి. వ్యసనక్రాంతుడిగా మారిపోయాడు నీ కోసం. వ్యాధి అనుభవించిన వాడిగా మారిపోయాడు నీ కోసం. ఆయన ఏం వదులుకున్నాడో తెలుసా? దేవుని బిడ్డలారా, చదవండి ఆ మాట. మీరు చదివితే ఆశ్చర్యపోక తప్పదు. హల్లెలూయా. చదవమ్మా. మన వ్యసనములను వహించెను,
అది అండర్లైన్ చెయ్యి. ఇప్పుడు చెప్పండి, చాలామంది బ్రహ్మం గారి బోధులు, చాలామంది క్రీస్తు సంఘం బోధులు, చాలామంది యెహోవా సాక్షుల బోధులు, చాలామంది తండ్రి లేడు, కుమారుడు లేడు, పరిశుద్ధాత్మ లేడు అనే బోధులు. వాళ్ళందరికీ దమ్ముంటే, సత్తా ఉంటే ఈ వచనానికి నిర్వచనం చెప్పాలి. అక్కడ ఏం రాస్తుంది? దేవుని వలన బాధింపబడిన వానిగాను. అది అండర్లైన్ చెయ్యి. దేవుని వలన అంటే దేవుడు ఎక్కడున్నాడు? మరి ఈయనెవరు? సిలువ మోస్తున్నది ఎవరు? యోహాను సువార్త అంటుంది. ఏమని? యోహాను సువార్త ఏమని చెప్తుంది? మార్కు సువార్త ఏమని చెప్తుంది? లూకా సువార్త ఏమని చెప్తుంది? మనుష్య కుమారుడు అంటుంది, దేవుని కుమారుడు అంటుంది. యోహాను సువార్త లేకపోతే దేవుని కుమారుడు అనే మాట రాగంగా తెలియకపోతును. మార్కు సువార్త లేకపోతే, మత్తయి సువార్త లేకపోతే మనుష్య కుమారుడు అనే అర్థం లేకపోతున్నాం. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇదిగో చూడండి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, మానవుడు. చప్పట్లు కొట్టి చప్పట్లు. ఇక్కడ కాలు చాపుకునే అవకాశం మీకు ఉంది. మిమ్మల్ని ఎవరు కాలు చాపుకున్నారా అని అంటారు. ఎందుకంటే ఇది తండ్రి ఇల్లు. ఏ ఇల్లు? హల్లెలూయా. తండ్రి ఇంట్లో చెల్లప్పుడు సంతోషమే, ఆటలు పాటలు ఎక్కడేలా. చివరగా ఆ వచనం చదవండి. ఆ వచనం చదివితే మీ జీవితాలు ఎంతో ఆశీర్వదించబడతాయి. దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను ఎంచారు. అదండి బాబు, చిల్లపేరు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నరగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగించున్నది. మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివారు అది అండర్లైన్ చేయండి. నాకిష్టమైన, నీకిష్టమైన త్రోవకు తొలగిను. అది అంతమందిలో 7వ వచనంలో ఎంత దౌర్జన్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆ వీడియో తమ్ముడు నా వెనకాల నుంచి జాగ్రత్తగా ఆఫ్ చేసి తెరవలేదు. హల్లెలూయా. పైన మాటలు, అతడు దౌర్జన్యము నొందినవాడు. హల్లెలూయా. ఐక్యమైన శిఖరంలో వచ్చేసింది. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మాట చెప్తున్నా, అమ్మా, మన దోషములను బట్టి ఇదన్నీ తెలుసు. మీకు కనబడని ఒక్క మాట మీకు చూపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. 11వ వచనం చదవండి. తృప్తి నొందుతున్నాడు. అతనికి కలిగిన వేదనను చూచి ఎవరిని చూసి తృప్తి నొందుతున్నారు? ఎవరిని చూసి తృప్తి నొందుతున్నారు? తృప్తి అంటే ఏంటి? అమ్మయ్య, నీకు మీ ఫ్రెండ్ అంటే నీకు సంతోషమే, కానీ లోన ఎక్కడో జల్సీ అంటే ఈర్ష్య. సరిగ్గా మీ ఇద్దరు చిన్న బట్టలు వేసుకుని వెళ్ళిపోతున్నారు. మొన్నటువంటి గబేలు గొప్ప తగిలింది మీ శత్రువుకి. అప్పుడు నీకు ఎలా ఉంటుంది?
నా లెక్క లేకుండా వచ్చేది లోన్ నుంచి. నవ్వులాగా దాచేసుకుంటారు. అలలోయ నవ్వమ్మ, అలలోయ. ఇక్కడ చూడు, తృప్తి. నీతిమంతుడు నా సేవకుడు. ఇదిగో జాగ్రత్తగా విను. ఈ సమయంలో అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడినది. ఈరోజు ఈ పని మన దేశంలో, మన భారతదేశంలో ఒక మహాభక్తుడు చేశాడు, కానీ ఆయన పేరు నేను చెప్పను. హల్లెలూయ, హల్లెలూయ. కానీ దేవుడు భక్తిహీనులతో సమాధి చేయబడ్డాడు. అది కూడా భక్తిహీనులు కదా అని చెప్పి ఏదో ఈదల దాంట్లో కాదు. చదవమాట, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. ధనవంతుని యొద్ద అంటే ధనవంతుడు. అరిమతయి యోసేపు సమాధి. హల్లెలూయ. ధనవంతుడు ఆయన. ఆ టైంలో శిష్యులకు భయం వేసింది, అందరికి భయం వేసింది. అంటే ఆరవుతుంది, శిలువ మీద దింపేయాలి, ఎవరైనా అనుకున్నారు. సడన్ గా ఒక ధనవంతుడు, నా రక్షణ నాకిచ్చే యేసు శరీరాన్ని అని అడిగే దొంగున్నవాడు అరిమతయి యోసేపు. చెప్పండి. ఈ రోజు ఎంతో మంది దేవుడు అరిమతయి యోసేపును లేకపోతున్నాడు. దేవుడు ప్రార్థన యూదులు లేకపోతున్నాడు. దేవుడు అభిషక్తులు లేకపోతున్నాడు. దేవుడు ప్రార్థనా శక్తి, అభిషేక శక్తి